మీ ప్రొఫెషన్‌కి సంబంధించి మీరు అన్నీ ఇస్తా ఉంటారు. ఆ! కానీ మీ ప్యాషన్‌కి సంబంధించిన దానిలో నేను ఒక డైరెక్టర్ గురించి ఇవాళ ప్లీజ్ పర్టిక్యులర్‌గా అన్న. మాట్లాడదాం ప్లీజ్. ప్లీజ్. అనుకున్నాను. మారుతి గారికి మీకు అసలు ఎక్కడ కుదిరింది? ఆ! మొదటి పరిచయం ఎక్కడ? అన్న యాక్చువల్‌గా నేను గూగుల్‌లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చేశా. పెళ్ళితో జరభద్రం అని ఒక వీడియో చేశా. అది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత పూరి సార్‌కి నచ్చి ఆయన ఫేస్‌బుక్ వాళ్ళ మీద షేర్ చేశారు. అది వైరల్ అయింది. హ్మ్. సో, ఆ వైరల్ అయిన క్రమంలో ఆ వీడియోని మారుతి గారు కూడా చూడడం జరిగింది. సో, అప్పుడే 'భలే భలే మగాడివే' సినిమా షూటింగ్ జరుగుతున్న టైం అనమాట. ఆ! అప్పుడు పిలిపించారు నన్ను. సో, పూరి సార్ ద్వారా అది వైరల్ కావడం వల్ల నేను మారుతి సార్‌కి దగ్గరయ్యా. ఈయన గాడ్ ఫాదర్, ఈయన గాడ్ బ్రదర్. ఆహా! సూపర్. ఏజ్‌కి కూడా రిలేట్ చేసావా? కాదండి ఇంకొక విషయం, ఆ! మారుతి సార్ బర్త్‌డే, నా బర్త్‌డే ఒకే రోజు. ఓహ్! ఏ రోజు అది? అక్టోబర్ 8. అక్టోబర్ 8. పూరి సార్ డేట్ ఆఫ్ బర్త్, మై ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే రోజు. సెప్టెంబర్ 28. ఓహ్! అసలు చూడు. గాడ్ మస్ట్ బి క్రేజీ. సో, అందుకే పూరి సార్ గాడ్ ఫాదర్, ఈయన గాడ్ బ్రదర్. వెరీ నా గుడ్. లైఫ్ వెరీ ఐఎమ్ గుడ్. సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. ఎందుకంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. సో నాకు ఎంతమంది ప్రేమలు దొరికాయంటే ఐఎమ్ సో బ్లెస్డ్. ఎంతమంది చుట్టుపక్కల ఉండడం అనేది నిజంగా మంచి విషయం యాక్చువల్లీ. కానీ ఇప్పుడు నేను పర్టికులర్‌గా మారుతి గారి గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ఆయన ఎంత విల్ పవర్ ఉంటది. ఆయన ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తాడని తెలుసు. కానీ ఆయనలో ఒక అద్భుతమైన కోణం ఉంది. అసలు యాజ్ ఎ డైరెక్టర్‌గా గానీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా, యాజ్ ఎ ఫ్రెండ్‌గా మారుతి చాలా గొప్పోడు. అవునన్నా. ఆ విషయం చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుసు. ఒక సినిమా డైరెక్షను అట్లా ఒక సినిమాలో ఫెయిల్, సక్సెస్ వస్తే కుంగిపోయేయటం, పక్కన వెళ్ళిపోవడం మనిషి కాదు అతను. కానీ జనాలకు తెలియక ఈ సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇది కొద్దిగా మన వైపు నుంచి కొంచెం బాగా తగ్గించాలనే ఉద్దేశంతో ఒక మంచి విషయాలు చెప్తాం. తప్పకుండా అన్న, తప్పకుండా ప్లీజ్. బలిబలి మగాడి వేలో నా మొదటి సీన్ గుర్తుంటది. కాదండి ఇప్పుడు చాలా వరకు చాలా మంది నన్ను చూసిన తర్వాత ఫస్ట్ చూడగానే చిన్న నవ్వు నవ్వుతారు. నవ్వు ఆటోమేటిక్గా వస్తారు ఫేస్లో. అవును. అది రావడానికి చాలా కారణాలు ఉండొచ్చేమో, కానీ దాంట్లో ప్రధాన కారణాలు చూస్తే దాంట్లో ముగ్గు చెప్ప సీన్, భలే భలే మగాడివేలో ముగ్గు చెప్పు సీన్. అవును. సో ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పుతో సహా తీసుకొచ్చేసాను రా అంటాడు. సో నిజంగా ఆ సీన్ చేస్తున్నప్పుడన్నా అంటే మారుతి సార్ గురించి నాకు అప్పటికు పరిచయం లేదు కదా. అప్పుడే సో పరిచయం. దాని ముందు ఒక సీన్ చేసాం. కానీ సినిమాలో ఆర్డర్లో చూస్తే ఇది ఫస్ట్ సీన్, ముగ్గు చెప్పు సీన్. ముగ్గు చెప్పు సీన్ చేస్తున్నప్పుడు అది సీన్ జరుగుతుంది. సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మానిటర్ దగ్గర మారుతి సార్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వచ్చినట్టు నమ్మ చేయాలి వేసి చాలు అయిపోయింది అన్నారు. నాకు అర్థం కాలే. అంటే మారుతి సార్ యొక్క ఏంటంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా స్ట్రాంగ్గా. అంటే ఒక చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఒకడు వస్తాడు, ఆడు డిస్టర్బ్ చేస్తాడు, ఆడు ఈడే అని ముందు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత నేను ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అది గుర్తుకొస్తుంది. సో నాకు అర్థం కాలే. అంటే మారుతి సార్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఆ సీన్ చెప్తున్నప్పుడు మనం సీన్లో ఉంటాం, కానీ ఆయన థియేటర్లో ఉంటారు. రిలీజ్ అయిపోయిన తర్వాత థియేటర్లో కూర్చుంటారు ఆయన. సో ఆడియన్స్ అక్కడ ఏంటి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ అన్న. అందుకే ఆ విజనరీ అతనికి ముందు నుంచి ఉంది. దీంట్లోనే కాదు, అంటే మామూలుగా మీకు తెలిసిందే మన తెలుగు ఇండస్ట్రీలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ROI దాంట్లో చూస్తే రూపాయి పడితే 10 రూపాయలు తీసుకొచ్చిన దర్శకుల్లో మొట్టమొదటి దర్శకులు ఎవరైనా ఉన్నారంటే స్టార్టింగ్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ మారుతి సార్. మారుతి మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ దాసరి మారుతి, ఈయన పేరు దాసరి మారుతి. నిజంగా నువ్వు చెప్పిన ROIకి ఫస్ట్ నాకు తెలిసిన వ్యక్తి, అంటే నీ జర్నీలో నీకు తెలిసింది నువ్వు చెప్పావు, నా జర్నీలో నాకు తెలిసింది దాసనారాయణరావు గారు. అన్న మీరు చెప్పిన తర్వాత నేను ఒక విషయం చెప్తా. నాకు భలే భలే మగాడు ఛాన్స్ ఇచ్చిన తర్వాత మా మావయ్య గారు చెప్పిన తర్వాత సోము వీర్రాజు గారు, ప్రముఖ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ నుంచి ఉన్న సోము వీర్రాజు పిల్లనిచ్చిన మామ. అవునన్నా మావయ్య గారు చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ కూడా కాలే, జస్ట్ అది ఓన్లీ ముహూర్తం షార్ట్ అప్పుడు పడింది. అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మారుతి సార్. అది చదివిన తర్వాత నాకు అప్పుడు చెప్పారు మా మావయ్య గారు, నాకు ఎందుకు అనిపిస్తుందండి ఈయన
దాసరి నారాయణరావు గారు అంత గొప్ప దర్శకులు అవుతారు అని చెప్పాను. సూపర్. నిజమే అన్న. మామయ్య గారు చెప్పిన తర్వాత నేను కూడా మొదటిసారి చెప్పా, సార్ ఇలాగ మామూలుగా మాటల్లో ఎలా వస్తే ఎలా అన్నారు సార్ అని. సో మీరు దాసరి గారు అనగానే నేను మళ్ళీ అంటే అంటే మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజుల్లో దర్శకులు నిర్మాతలకు ఎంత వస్తుందనే పాయింట్ అసలు ఆలోచించడమే మానేశారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పదం ఉందనే సంగతి కూడా ఈ రోజు వస్తున్న దర్శకులకు తెలియదు. నేను నిన్ననే ఒక దర్శకుడికి చెప్పాను, సార్ నేను చాలా బాగా తీసా కదా, మీరు ఎందుకు రివ్యూ చెప్పలేదు అన్నాడు. సార్ నేను ఏ సినిమాకైనా నిర్మాతకి ₹1 పెడితే కనీసం ఇదివరకు అయితే ₹1కి ₹2 వచ్చేది, ఇప్పుడు కనీసం ₹1కి ₹1 అన్న వస్తే అది చెప్పొచ్చు, అదర్వైజ్ నాకు ఆ సినిమా హిట్ లాగా నేను ఫీల్ అవునని చెప్పాను. సూపర్ అండి, వెల్ సెట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ తీసుకొచ్చి తన కొండల అన్నాన్ని అందరికి పెడదాం అనుకునే థాట్ నిర్మాతకు వస్తుంది కదా. ఆ నిర్మాతనే నువ్వు సేవ్ చేయనప్పుడు నువ్వు తర్వాత ఎంత గొప్ప కళాఖండం తీసినా అది వేస్ట్ కదా. అవునండి, అది నా పాయింట్. గుడ్. నేను ఆ దర్శకుడిని తప్పట్లే, ఆ పాయింట్ని తప్పన్నా. ఏదైతే ROI ఉందో అది తెలియకపోవడం తప్పంట. మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్ చేయం. అవునన్నా. కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం దానికి మినహాయింపు. అయినా సరే చేస్తారు. వస్తే వస్తుందని ఆశ, ఎక్కడో కనబడాలని, ప్రేక్షకుడికి దగ్గర అవ్వాలని ఒక చిన్న కోరిక, ఇవన్నీ ఉండటం వల్ల అది వస్తుంది.